కాకా వెంకటస్వామి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం కాంగ్రెస్ నాయకులు గోదావరికరలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక జీఎం కార్యాలయం మూలమలుపు వద్ద గల కాకా విగ్రహానికి ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సహా కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలకు గూడు కల్పించిన తెలంగాణ ముద్దుబిడ్డ కాకా వెంకటస్వామి అని కొనియాడారు. ప్రజా కార్మిక హిత కార్యక్రమాలతో అందరి హృదయాల్లో కాకా వెంకటస్వామి సుస్థిర స్థానాన్ని పదులు పరుచుకున్నారని అన్నారు. काका अमर है, काका अमर है, काका अमर है। అరే ఏమయ్యా ఇప్పుడు నౌకర్ లేకపోయినా కూడా పైకి ఎక్కడానికి వెంకటస్వామి గారు అడుగుతాడు నిన్ను లింగేశా వేడి అని. వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతాన్ని రామగుండం నియోజకవర్గం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఈరోజు మరి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కల్పిస్తారు. అనేక సంవత్సరాలుగా వారు ఆ రోజు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులుగా సింగరేణిలో కార్మికుల అంశంలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి సింగరేణిని కాపాడడానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని కాపాడారు. తర్వాత కాలంలో మరి ఆ కుటుంబం నుంచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి మృతపడ్డ ఆర్ఎస్ఏను తీసుకొచ్చినటువంటి చరిత్ర, ఎన్టీపీసీని ఎక్స్పాన్షన్ చేసిన చరిత్ర. ఈరోజు మళ్ళీ 10 సంవత్సరాల కాలంలో రామగుండం పూర్తిగా వందలగడ్డగా చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకులు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఆ రోజు కాకా ఆశీర్వాదం. కాకా అనే వారు లేకపోయేది ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదు. దాంట్లో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గడిల పాలన నిర్వహించినటువంటి చరిత్ర ఉండేది కాదు. ఒక తెలంగాణ సాధన చేయాలనే ఒక సంకల్పంలో తెలంగాణ వాదులందరూ ఒకటి కావాలన్న నినాదంతో తీసుకొస్తే వెన్నుపోటు పెట్టి 10 సంవత్సరాలు దొరల పాలన కొనసాగించారు. ఆ సమయంలోనే ఇవాళ రామగుండం తెలంగాణ, ఉత్తర తెలంగాణ అత్యద్భుతంగా ఎదగాల్సిన దాన్ని మరి ఎందుకనో కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమం వందలగడ్డ చేసి చేసుకొని కూర్చుంటానటువంటి నాయకుడు ఈ ప్రాంతాన్ని అనేక మంది వారికి సంబంధించిన నాయకుడు ఇలా హరీష్ రావు గారు కావచ్చు, ఈశ్వర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న అనేక మంది నాయకులు గోదావరి నుంచి రామగుండం దాకా 1,00,000 దీపాలని, 1,00,000 దీపాలని దేశానికి వెలుగునిస్తున్నటువంటి ప్రాంతాన్ని చీకటిమయం చేస్తున్నారని చెప్పి పోరాటం చేశారు. అలాంటి నాయకులు ఈ ప్రాంతానికి కక్ష కట్టినట్టుగా ఉత్తర తెలంగాణలో బొగ్గుగాని ప్రాంతంలో బొగ్గుగాని కార్మికులను అవమానపరిచే విధంగా బొగ్గును వెలికితీసి దేశానికి వెలిగిస్తున్న కార్మికులకు ఈ ప్రాంతానికి నష్టం చేసే విధంగా ఉత్తర తెలంగాణలో రామగుండాన్ని చీకటిమయం చేయాలి, బొందలగడ్డ చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనను తీసుకొచ్చి
ఇలా నడి ఊర్లో 5 లైన్ ఓపెన్ కాస్ట్ తేవడం, తర్వాత రామగుండం పవర్ ప్లాంట్ మూసేయడం, ఈ ప్రాంతాన్ని చీకటిలో చేశారు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు మరి అవకాశం ఇచ్చారు. ఇలా దళిత బహుజనులు, ఈ ప్రాంత కార్మిక బంధువులు, రైతు బంధువులు, చదువుకున్న విద్యార్థులు అవకాశం ఇస్తారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతాన్ని మా నాయకుడు శ్రీధర్ బాబు గారు అదే మాదిరిగా ఇతర కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఈ రామగుండాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేయాలి. దానిలో భాగంగా వారి తనయుని అదే వారి మనవుని వంశీ గారిని కూడా ఇక్కడ పార్లమెంట్ మెంబర్గా గెలిపించుకున్నారు. ఇలా అందరం సమిష్టి కృషితో ఈరోజు ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళ స్వామి, కాల్వలింగ స్వామి, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కాక వర్ధంతి సందర్భంగా గోదావరికని గాంధీ చౌరస్తా ఆవరణలో పెంచాల తిరుపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ప్రజలు, కార్మిక వర్గ శ్రేయస్సు కోసం కాక వెంకటస్వామి అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. 11వ వర్ధంతి సందర్భంగా భోజనాల కార్యక్రమము, పేదలకు అందరికీ భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాక అంటే మన కార్మిక ప్రాంతంలో కాక తెలియని మనిషి అంటూ ఉండడు. కాక చేసిన సేవలు మరవరానివి. కాక చేసిన ఇప్పటికి కూడా పెన్షన్ అంటే సింగరేణి కార్మికులకు పెన్షన్ అంటే కాక తెచ్చిందే. కాక తెచ్చిన అదే కాక తెచ్చిన గుడిసెల వెంకటస్వామి అంటే గుడిసెల వెంకటస్వామి అని పేరు వేయింది. గుడిసెలన్నీ వేసి పేదలందరికీ గుడిసెలు వేయించి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఆయన సేవలు మన సింగరేణికి 1200 కోట్ల రూపాయలు అప్పుడు సింగరేణి బకాయి పడ్డా కూడా కాక మాట్లాడి అప్పుడు చేయించిన ఘనత కాకది. కాక అమర్ హై. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి, మల్లికార్జున్, ఓదెలు, మిసల సతీష్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.